తీసుకోవడానికి దారితీసిన అసలు కారణాలేంటి? దేశానికి సరిహద్దు రాష్ట్రమైన అస్సాంలో ఇతర శక్తుల ప్రభావాలు ఎలా పనిచేస్తాయి? హిమంత బిశ్వ శర్మ మీద ఉన్న అదనపు బాధ్యతలు ఏంటి? ఆదివారం బక్రీద్ పండుగ జరిగితే 5 రోజుల తర్వాత ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులేంటి? ఇంకా ఇలాంటి అనేక అంశాలపైన మనం ప్రైమ్ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో ప్రస్తుతం మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు గోమాత సురేష్ గారు, గో సంరక్షకులు. మరి కాసేపట్లో ఇతర గెస్టులు కూడా జాయిన్ అవుతారు. నమస్తే సురేష్ గారు. సురేష్ గారు, అస్సాంలో జరిగిన సంఘటన మనం చూసాము, రైట్? అండ్ ఆదివారం రోజున సేమ్ మనం ఈ టాపిక్ మీద మాట్లాడుకున్నాం కూడా. అసలు ఈద్ రోజున దుండగులు హిందువుల ఆలయాలు కానీ ప్రాంతాల మీద కానీ అసలు ఎందుకు అపవిత్రం చేస్తున్నారు? ఆలయాలపైకి ఈ ఆవు మాంసాన్ని విసిరేయడం ఏంటి? ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటారు? అంటే ఇప్పుడు అందరికీ నమస్కారం. రైట్ న్యూస్ తీసుకున్నానండి ప్రైమ్ నైన్ లో. సో మరొకసారి ఈ విషయాన్ని ఆవిడ అమ్మ చెప్పిందే మరొకసారి నేను చెప్తా. ఎందుకు తీసుకుంటున్నారు అనే విషయం ఆలోచిస్తే, ఇది ఒక జాతికి లేదా ఒక మనిషిలో ఒక జాతికి ఇది ఆహారం అయిపోయింది. ఇంకోటి ఏంటంటే గుర్తింపు కోసం, అంటే నేను వద్దు అనేది వేరే వాడు వ్యంగ్యంగా చేస్తా ఉంటాడు. మనలో కూడా చాలా మంది చేస్తారు. పిల్లల్లో ఉండే చిన్న విషయం అది ముట్టుకోకు అంటే వాడు అదే చేస్తాడు. ఎందుకు? వాడు ఐడెంటిటీ కావాలి, అందరూ నన్ను చూడాలి అనే ఉద్దేశంతో వాడు ఏం చేస్తాడు, ఫస్ట్ ఐడెంటిటీ కోసం వ్యంగ్యంగా చేస్తాడు. ఇది ఒక ఆహారం అనుకుంటున్నారు. నిజానికి ఇది వ్యతిరేకించబడిన ఆహారం, అంటే ఇది తినకూడదు, నిషిద్ధపడిన ఆహారం అని చెప్పేసి శాస్త్రాలు ఎప్పుడు చెప్తున్నాయి. అది నిజానికి తినాల్సిన పర్లేదు. చూడండి, మనకి గన్నేరు పువ్వులు ఉంటాయి, లేకపోతే కొన్ని ఆకులు ఉంటాయి, అవి తినకూడదు. కానీ వీళ్ళు ఏంటంటే అవుతుందంటే అహంకార పూరితమైన నాకు ఏం కాదులే అనుకుంటున్నాం, ఆ ఏం కాదులే అనుకొని దాన్ని ఏం చేస్తున్నాను ఎక్కువగా తినడానికి. ఏమవుతుంది, వాడిని రెచ్చగొట్టాలి అనుకుంటే, ఒక మనిషిని రెచ్చగొట్టాలి అంటే వాడికి తన వీక్నెస్ ఏదైతే ఉంది, వాడి మతమో వాడి ఆలోచన, వాడి డ్రెస్, వాడి ఆవాభావ ఏదైనా వ్యంగ్యంగా మాట్లాడాలి. ఆ వ్యంగ్యంగా ఏదైతే మనిషి చేస్తున్నాడో అందులో ముఖ్యంగా వాడు దొరికింది ఏంటంటే మన గుళ్ళు గోపురాలు ఇంకా చూసుకుంటే అరే ఇది ఆహారం అనుకోకురా, ఇది కంపల్సరీ ఒక పూజింపబడిన అండ్ మోరల్ నిషేధించబడిన ఒక జంతువు. తప్పు అనుకోండి. ఎందుకు నిషేధించబడింది అంటే, గతంలో నేను చెప్పాను, మనం ఒక విషమైన ఆహారం తిన్నా కూడా అమృతతుల్యమైన పాలు గోమూత్రం గోపేడ ఇస్తుంది, కానీ ఆ విషయాన్ని తనలో హరించుకుంటుంది. శివుడి తాలూకా వేడినే తను తట్టుకొని బతికింది అనేటప్పుడు ఇది విషం కూడా హరించుకునే జీవి, దీన్ని తినకూడదు, శాస్త్రాలు చెప్తున్నాయి దీన్ని తినకూడదు అని చెప్పి మొత్తం అందరికీ చెప్పబడింది. ఇంకా మనం చేసుకునే ఆయుర్వేదం భాషలో ఏంటంటే ఇది కంప్లీట్లీ ఒక కఫమైన శరీరంతో ఉండే సిస్టమ్ అని చెప్పేసి అంటారు. కానీ బుద్ధి లేని కొందరు ఏవైతుందో రుచి అనే వ్యామోహంలో పడిపోయి మనిషి ఏం చేస్తున్నాడు, దాన్ని మొత్తంగా దాన్ని అతను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో తీసుకుంటారు. అది ఇది చాలా ఖండించదగిన విషయం. ఇంకో రెండోది ఏంటంటే కష్టమైన డొమెస్టిక్ యానిమల్ ఇది. నీకు ఎన్ని అంటే మనిషికి పనికొచ్చే 20% ధాన్యం గింజలు తీసుకొని 80% ఉండే గడ్డిని, పనికిరాని గడ్డినంతా తను తిని మళ్ళీ తన పిల్లకి పాలించుకుంటూ మళ్ళీ పేడ ఎంతో వనమూలికతో కూడా పేడిస్తుంది. ఇది ఎందుకంటే తన పొట్టలో 4 భాగాలు ఉంటాయి, అర్థం చేసుకోవట్లేదు. విత్తనాలు తింటే విత్తనాలు బయటకు వస్తాయి, ప్లాస్టిక్ మాత్రం లోపల ఉండిపోతుంది, కాగితం ముక్కలు లోపల ఉండిపోతాయి. రేపు పిచ్చి విధాలు అది తినకూడదురా, మీరు తినకూడదు, మీకు అమృతమైన పాలు ఇస్తున్నాడు అది తాగండి, ఇంకా మంచి విలువైన గోమూత్రం ఇస్తున్నాడు వాతహరిని, అవి తీసుకోండి అని చెప్తుంటే ఒక అహంకారపూరితమైన కొంత మత విద్వేషకులు లేకపోతే అనొచ్చు మనుషుల్లో ఉండే క్రూరత పెరిగిపోయి ఈ జంతువులు వెంటబడి ఎవరైతే పూజిస్తున్నారో ఆ పూజింపబడిన జంతువుని, ఆ పూజింపబడిన ఒక పశువుని కూడా దీన్ని లెక్క చేయకుండా, అరే ఇష్టం రా నాకు, మతాన్ని నువ్వు తల్లిగా పూజిస్తున్నావు, పంచమాత్రలో ఒక మంచి మాత, ఆ మాత్రం కూడా నువ్వు ఇష్టరాజ్యంగా కూర ఇది ఉప్పు కారం వేసుకొని తినడానికి అతిగా అనుకున్నారా? ఇంకా చెప్తున్నాను, దానివల్ల వచ్చే లివర్ ప్రాబ్లమ్స్ చాలా మంది చూడండి, ఎక్కువ మంది వచ్చే వాళ్ళకి సిస్టమ్ లో ప్రాబ్లం పెడుతున్నారు. ఇన్ని జీవరాశులు మీకు ఏం కాకుండా ఉంటాయా? అర్థం చేసుకోవాల్సింది, అందులో పూజింపబడింది, అది ఎంతో విలువైనది. ఒక మతానికి ఒక మాతలా చూస్తున్నారు. కొందరు మనుషులు ఏంటంటే తన ఇంట్లో కుటుంబ సభ్యులాగా అనుకుంటున్నారు. కుటుంబ సభ్యులు అనుకునే ప్రతి అంటే సురేష్ గారు ఇప్పుడేంటి మన హిందువులకు మాత్రమే గోమాత దాని విశిష్టత, అదొక గోమాత కాబట్టి దాన్ని పూజించాలి, దీన్ని తినొద్దు, దీన్ని ఇలా ఉంచాలి, దీన్ని ఇలా చూడాలని మనకు మాత్రమే తెలుస్తుందా? ఇతరులకు ఏమీ తెలియదంటారా? తెలుసు కదా, తెలిసి కూడా అలా చేస్తున్నారు కదా. ఇది మనిషికి చెందింది, మనిషిలో ఉన్న ఒక జాతి, తినే జాతి, అమ్మే జాతి, కోసుకునే జాతి, వాళ్ళకు మాత్రమే ఇది మాట్లాడుతుంది. హిందూ మతానికి కాదు, చాలా మంది ఉన్నారండి వివిధ మతాలు
గోశాల ప్రారంభించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గోవును కాపాడుతున్నారు, పరంపరలో వాళ్ళు చేస్తున్నారు. నేను చెప్తున్న తినేవాడికి దీన్ని ఎవరైతే క్రూరంగా ఆలోచించి దీన్ని ఎవరైతే ఒక ఆహారం అనుకొని తిని, లేకపోతే ఇది ఏం కాదులే అనే ఒక మనిషిలో ఒక జాతికి మాత్రం చెప్తున్నా. ఇది మతానికి సంబంధించిన లేదు, మనిషిలో ఉన్న క్రూరత్వాల గురించి చెప్తున్నా, విచక్షణ లోపం ఉండేవాడికి చెప్తున్నా. రైట్, ఏం కాదులే అంటే ఒక శక్తి ఏదైతే ఉందో, ఒక జంతువులు ఉండే శక్తి, అది నిజంగా ఏడుస్తుంది, వాడుకోలేదురా అని చెప్పేసి ఏడుస్తుంది. ఏమండి? సో అది అర్థం చేసుకోకుండా మనం ఏంటి, ఏమన్నా అవతల నేను వ్యంగ్యం చేయొచ్చు, అవతల వీక్నెస్ నేను దెబ్బతీయచ్చు అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఇది కుటుంబ సభ్యులు రా, ఇంట్లోని గడ్డి పెడితే, మన పనికిరాని గడ్డి పెడితే దీన్ని పాలిచ్చి నీ పిల్లడికి నీ ఇంట్లో కాఫీలకి పాయసాలకి ఇస్తుంది, దాన్ని నువ్వు ఎలా పూర్తి చేస్తావు? పోని వాళ్ళు తినరా అంటే అది కాదు కదా. ఇప్పుడు ఆ గోమాత ఇచ్చే పాలని వాళ్ళు తింటున్నారు, తాగుతున్నారు, దాని ద్వారా నెయ్యి చేసుకుంటున్నారు, పెరుగు ఇన్ని చేసుకుంటున్నారు, మళ్ళీ దాన్ని చంపుతున్నారు. అంటే ఇది ఏంటంటే ఇది బంగారం గుడ్లు పెట్టే బాతు కడుపులో ఇంకెన్ని ఉన్నాయో అని తెలుసుకునే క్రూరత్వమైన మనుషులు తయారైనారు. సో దీన్ని అర్థం చేసుకున్న మనిషికి నేను చెప్తున్నా, క్రూరత్వమైన మనిషికి అది ఏ మతమైనా కావచ్చు, క్రూరంగా అమ్మేవాడు కూడా హిందువే ఉన్నాడు. నేను వాడిని తప్పట్ల వాడిని క్రూరత్వమైన హిందూ, లేకపోతే క్రూరత్వమైన మనిషి గురించి మాట్లాడుతున్నా. దాన్ని కోసేవాడు, దాన్ని ట్రాన్స్పోర్ట్ పట్టుకెళ్లేవాడు. మేము ఒకసారి గోరక్ష చేస్తున్నప్పుడు రాత్రిపూట ఈ హైవేలో కూర్చుంటున్నప్పుడు అది మళ్ళీ అంటున్నాడు, బయట దిగిన తర్వాత మళ్ళీ మతాలు బయట చెప్పేసి మళ్ళీ దాన్ని తప్పించండి అని చెప్తున్నాడు. ఈయన ఎక్కడ తీసుకెళ్ళాలి? పక్కనే మతం పేరు చెప్పి మళ్ళీ ఆవులు ఎక్కడ పట్టుకెళ్తున్నారు, కట్టుకోడిగా పట్టుకెళ్తున్నారు కదా. నిజానికి శాస్త్రం ఏం చెప్పిందంటే, ఒక ఆవు తన వయసు అయిపోయిన తర్వాత ఊర్లో ఎవరైతే వైద్యుడు నిర్ధారించిన తర్వాత ఇది పనికి రాదు, ఇది న్యాచురల్ గా చచ్చిపోవాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు దాన్ని కట్టుకోడు తెచ్చి ఆ తోలు తీసి డప్పు చేయించుకునేవాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క అందులో ఉన్న ఏదైతే గోవు లోపల ఉంటాయి కొన్ని విత్తనాలు, దాని కాలేయం కానీ దాన్ని మెడిసిన్స్ కొందరు పట్టుకెళ్ళేవారు. దీన్ని మిగతా అంతా పొలానికి వేసుకుని చేసుకుంటారు. అంటే తప్పుగా అనట్లేదు, అది చాలా మంచి విషయమే, దాని ఒక శాస్త్రబద్ధంగా ఉంది. నిజానికి ఇది నిషేధించబడిన మాంసం. దాన్ని ఇష్టరాజ్యంగా దాన్ని ఉప్పు కారం వేసుకొని నీకు రుచి ఉందని తినేస్తాడు. వీళ్ళు విచక్షణ ఉండదా? అంటే సురేష్ గారు, క్రూరత్వంగా అనే వర్డ్ యూజ్ చేస్తారు కాబట్టి నేను అడుగుతున్నాను. అంత క్రూరత్వంగా ఆలోచిస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఒక జంతువుని తింటే దీని నుంచి మనకు ఒక ఉపయోగం ఉంటుంది, దీని నుంచి ఒకటి ఉంటుంది, మనకు దీనివల్ల ఒక ప్రోటీన్ వస్తుంది, ఇంకేదో వస్తుందని అనుకుంటాము. కానీ ఎందుకు అంత పవిత్రమైన ఆవుని చంపి తింటే ఏం వస్తుందని వాళ్ళు తింటారు? అంటే చాలా మంది అంటుంటారు కదా, ఈ రోజు ఇది కంపల్సరీగా తింటే చాలా మంచిది అని అంటుంటారు కదా. ఎందుకు అంటే అంత మంచి ఆవుని చంపి తింటే, అంటే అక్కడ మంచి ఆవు కాబట్టి వాళ్ళకు మంచి ఏదైనా వస్తుంది అనుకుంటారా? ఎందుకు అంత క్రూరంగా చంపి తింటారు? దానికి కారణం ఏంటి సైంటిఫిక్ గా? సైంటిఫిక్ అనేది ముందే చెప్పాను కదండి, అది ఆల్రెడీ ఋషులు యోగులు దీని పొట్టని కానీ అన్ని లోపల ఉండే గోరాజుని కానీ అన్ని చెక్ చేసే చేసుకున్నారు. కొన్ని ఆయుర్వేదంలో మేము చెప్తున్నప్పుడు కూడా కొన్ని రకాల జంతువులు తలగిది కొన్ని నిషేధించబడింది, ఇది తింటే కఫం పెరుగుతుంది, ఇది తింటే లివర్ ప్రాబ్లము, అందుకే ఇది వదిలేయాలని చెప్పేసి చెప్తాను. దాన్ని పట్టించుకోకుండా మనం ఏం చేస్తున్నాం అంటే, ఒక అసలు వ్యక్తిని నేను కించపరచాలి, మన వీక్నెస్ నాకు ఎక్కడ దొరుకుతుంది అని ఒక ద్వేషపూరితమైన బ్రెయిన్ పెట్టుకుని వీళ్ళందరూ చేస్తున్నారు. నిజానికి ఏం ఉండదండి. నిజంగా ఒక చిన్న విషయం చెప్తా, వాడు అమ్ముకునేది కూడా 8,000కి 10,000కి అమ్ముకుంటున్నాడు అంటే వాడికి చేత. రెండోది, వాడిని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మిగతా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది. అంటే వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారనే దానికి ఒక చిన్న పాయింట్ చెప్పి ఆపేస్తా. ఈ రోజుల్లో గడ్డి కట్ట కొనాలనుకుంటే 120 రూపాయలు ఉంది. అది పోషించడం చేత కాక వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని కట్టుబడిగా అమ్మేద్దాం అనుకుంటారు. నేను అదే 8,000 రూపాయలు ఉండే ఆవు గాని ఎద్దు గాని ఏదైతే ఉందో దాంట్లో కొన్ని మూలికలు ఉన్నాయరా, నువ్వు ఈ రకంగా తయారు చేయు, ఒక ఫినాయిల్ తయారు చేసుకో, లేకపోతే ఒక అర్క తయారు చేసుకో, సబ్బులు తయారు చేసుకోవాలి కొందరు నేర్పిస్తున్నారు, అంటే గో ఉత్పత్తులు నేర్పిస్తున్నారు. అలాంటి ఉత్పత్తులు మనం రెగ్యులర్ గా వాడుకుంటే దానివల్ల ఏమవుతుంది, వాడికి ఈ రోజే 1,000 రూపాయలు వస్తున్నాయి కదా. అలాంటి ఎందుకు మనిషి ఆలోచించాడు? ఆ ఒక్క జంతువుని ఎందుకు అంత దీనిగా? అదే కదా, అందరూ పూజించబడుతుంది, గౌరవించబడుతుంది. నీ ఇంటికి కూడా పాలు కావాలి, నీ పిల్లలు కావాలి. తిరిగి అమ్మ రూమ్లో పాలు లేవు, మరి నీకు ఆవు పాలు ఉన్నప్పుడు తీసుకోవచ్చు కదా. అయితే దాన్ని ఒక్కదాన్ని ఎందుకు అంత క్రూరత్వంగా ఆలోచించే? మనిషి గురించి చెప్తున్నా, మతం గురించి కాదు. మతంలో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరైతే క్రూరంగా ఆలోచించే మనిషి గురించి తీసుకోవాల్సిన నిర్ణయం కొన్ని గవర్నమెంట్స్ ఇది కంపల్సరీ అంటే దాన్ని అమలు పరచాలి, కంపల్సరీ పెద్ద ఎత్తున అమలు పరచాలి. గుజరాత్ లో కానీ లేకపోతే రాజస్థాన్ దగ్గర గోవులు పోషించబడుతున్నాయి, ఇక్కడ తెలంగాణ డిపార్ట్మెంట్ లో గోవులు భక్షించబడుతున్నాయి. అందుకు అక్కడి నుంచి దిగుమతి చేసుకుని వీళ్ళందరూ ఇక్కడ తినేస్తున్నారు. దయచేసి కోపం ఎవరి మీద అంటారు? ఇప్పుడు వాళ్ళకున్న కోపం ఎవరి మీద అంటారా? మతం మీద, లేకపోతే ఆ గోవు మీద అంటారా? ఆ కోపాన్ని ఎవరి మీద ఎవరు తీర్చుకుంటున్నారు?
మనిషి మీద మనిషికే చూపించుకుంటాడండి. కేవలం పశువులు మాత్రం బలైపోతున్నాయి. నిజంగా చాలా అదే కదా. అసలు ఎంత పూజించబడిన పశువులు బలైపోతున్నాయి. అది హర్షించదగిన విషయం కాదు. పరిస్థితులు అనుభవిస్తాం. ఈ భూమి మీద తేలితేగలు లేకపోతే మనిషి ఎలా చచ్చిపోతాడో, ఈ ఆవు గోశాల గో అనేది ఎప్పుడు కూడా పూజించబడకపోతే అది కంపల్సరీ దాని ఘోష మనకు అర్థమవుతుంది. మనం ఇప్పుడే చూస్తున్న కలికాలంలో చాలా అదే కూర మీరు అనుకుంటున్నారు ఎన్ని రకాలు ఉన్నాయి. అసలు దాని ఎదుక గోమాత గోపీత అనేది చిన్న విషయం కాదండి. అంటే దాన్ని తెలుసుకోండి, ఇది తినాలా తినకూడదు అని ప్రతి ఒక్క విషయం ఉంది. సో మనం తినే ఆహారంలోనే చాలా మంది న్యూట్రిషన్ చెప్తున్నారు కదా, ఇవి తినకూడదు, ఇవి తినాలి, కొలెస్ట్రాల్, ఒబేసిటీ, ప్రోటీన్స్ అని చెప్తున్నప్పుడు దీని వల్ల లివర్ పాడైపోతుంది. కేరళ చూడండి, తిని 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 పడేశారు మొత్తం అంతా. అసలు మొత్తం అందరికి లివర్ ప్రాబ్లమ్స్. అర్థం చేసుకోండి, పక్కన ఉండే సోదరుల వాళ్ళకే లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కేవలం ఇలాంటివన్నీ తినబట్టే. నిషిద్ధం చేయబడిన ఒక వస్తువు, దాన్ని తినకూడదు, దాన్ని పూజించాలి అని చెప్పేసి ఋషులు ఎప్పుడో దాంట్లో కంపల్సరీ కొంచెం చెప్తబడింది. ఆ గోపురం కానీ గంగడవులు కానీ ఇవన్నీ పెద్ద విషయాలు నాయన, అర్థం చేసుకోండి. దాంట్లో తినాల్సిన విషయం కాదు, అది పూజింపబడిన విషయం. కాలభైరవ స్వామి, ఇది చండీమాత, వీళ్ళందరినీ పూజించాలి. ఎందుకు? చాలా శక్తివంతులు. ఆ శక్తిని మనం తీసుకొని దాన్ని పూజించబడాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అహంకార ధోరణి. వాడి అవతలాడు పూజిస్తున్నాడు కదా, నేను కోసుకొని నేను తప్పేదో అనట్లేదండి. ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు అంటారు. నిజానికి ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళందరూ చాలా మంది చెందినారు, పూజింపబడాలి. వాళ్ళ అమ్మలు పూజిస్తున్నారు, వాళ్ళ నాన్నలు పూజిస్తున్నారు. వాళ్ళు కూడా ఎద్దులతో దున్నించుకునే మనుషులే. వాళ్ళే కోటీశ్వరులు కాదు, కారులో పుట్టినారు కాదు. వాళ్ళ నాన్న గాని, వాళ్ళ తాత గాని, వాళ్ళ బాబాయ్ గాని ఎవరో ఒకటి పొలం మీద పనిచేసి ఎద్దులు నడిపించిన వాళ్ళే. వీడికి బుద్ధి లేక ఈ రూపాయి కావాలనుకుని వెళ్ళిపోతున్నాడు. చాలా దరిద్రం. మేము పట్టుకుని ప్రతి ఒక్కసారి అదే ప్రాబ్లం. ఇంత క్రూయల్టీ మైండ్ ఉంటారండి వాళ్ళందరికీ. సో మనం అర్థం చేసుకోవాల్సింది, అది పూజింపబడిందిరా, అందుకు దాన్ని వాడకూడదు, దాన్ని పూజించుకోవాలి. సురేష్ గారు, ఓకే, అంటే ఇప్పుడు గోవధ జరగడం అనేది కొన్ని ఏళ్లుగా జరుగుతూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాము, మాట్లాడుతూనే ఉన్నాము. కానీ దానికి ఇప్పటి వరకు కూడా సరైన చర్యలు అనేవి తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు? మనం ఆ సంఘటనలు జరుగుతుంటే కళ్ళారా చూస్తున్నాము, బాధపడుతున్నాము, అయ్యో అంటున్నాం. కానీ దానికి తగిన చర్యలు ప్రతిసారి ఇలా జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు దాన్ని కట్టడి చేయలేకపోతున్నాం? మీరు గో సంరక్షకులు ఉన్నారు, చాలా మంది గోవధ జరగకుండా పోరాటాలు చేస్తున్నారు, ఎంతో మంది ఉన్నారు. అయినప్పటికీ మఠాధిపతులు, పీఠాధిపతులు ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఒక హిందూ ధర్మాన్ని కానీ, ఒక గోమాతని కానీ గోవధ జరగకుండా ఎందుకు సంరక్షించలేకపోతున్నారు? అంటే ఇప్పుడు అది అది అంటే ఒక డాక్టర్ అనేవాడు ఇది పనికిరాదు అని చెప్పేసి అంటున్నాడు. మాలాంటి వ్యక్తులు ఏం చేస్తున్నాం అంటే దాని నుంచి వచ్చే ఉత్పత్తుల రూపంలో మారుస్తున్నాం. ఈ రోజుల్లో దుబాయ్ కంట్రీ ప్యాడర్ అంతా పట్టుకెళ్తుంది. చాలా మంది ఇక్కడ గో ఉత్పత్తులు చేసి ధూపదీప నైవేద్యాలు అన్ని ధూపాలు చేసుకుంటున్నారు, సాంబ్రాణి కట్టెలు చేసుకుంటున్నారు, గో పిడకలతో హవనం చేసుకుంటున్నారు. ఇలాంటివన్నీ మనం ప్రోత్సహించినాడే గో ఉత్పత్తి, గోవులు రక్షణ జరుగుతుంది. రెండోది, ఇది రాజు చేయవలసిన నిర్ణయం. రాజు ఏం చేయాలి? దాన్ని కాపాడే విధంగా తన ఒక పాలన, ఒక శాసనం రాయాలి. రెండు, ఎవరైతే పాటిస్తున్నారో, ఎవరైతే పాలన పోషణ చేస్తున్నారో వాళ్ళకి సహకరించాలి. నిజానికి ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది. ఎవరైతే ఈ 20 ఆవుల లోపల లేకపోతే 30-40 ఆవుల లోపల ఉండేవాడికి ఆయనకి సహకారం జరగదు. వాడు ఏం చేస్తాడు? ఒకటిగా అమ్మేస్తుంటాడు. 100 ఉన్న ఆవుల దగ్గర వాడికి ఏదో డొనేషన్ వస్తుంది. అక్కడ కూడా గో చచ్చిపోకూడదు. ఎందుకంటే తక్కువ ప్రదేశంలో ఎక్కువ జంతువులు, అక్కడ పశువులన్నీ పెట్టేసి ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల కూడా ఇబ్బంది అవుతుంది. మూలన పోషణ లేదండి. ఇప్పుడు అన్ని చూస్తున్నాం. అన్ని ఆవులు, ఎద్దులు ఎంత బలిష్టమైన ఎద్దులు అండి. నిజంగా అలాంటి నా లైఫ్ లో ఒక నారాయణ అనే ఒక చిన్న పిల్లని తెచ్చుకున్నాను. వాళ్ళని తయారు చేసేసరికి మొత్తం అది ఏం లేదు, ఒక గడ్డి కట్టి తినేస్తాడు. కానీ అంత పెద్ద ఎద్దులు చూస్తుంటే మాకు తరుక్కుపోతుంది. ఎవరు తినేస్తారా? ఇంకొన్ని రోజులు తినేస్తారు. అలా తయారు చేయడం చాలా కష్టం. అంత బలిష్టమైన ఒక నసల్, అంటే ఒక ప్రజాతిని తయారు చేయడం కష్టం. చూడండి, అదంతా వేచూరి ఆవు, ఒంగోలు ఆవులు, ఎద్దులు. అసలు నిజంగా మోపురాలు ఎలా జరుగుతాయండి? అసలు క్వాలిటీ ఆఫ్ ఎద్దులన్నీ, ఆవులని ఇలా నీకు ఆహారం అనుకుని తినేసి తెల్లవారికి వ్యర్థాలుగా పంపించేస్తే నీకుంటే వ్యాల్యూ ఏముంటది? అమ్మేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీగా ఉండాలి. ఇప్పుడు నేను ట్రాన్స్పోర్ట్ చేసిన వాడు రెడీగా ఉండాలి. చూసేవాడికి ఏం లేదు అనుకుంటే ఇప్పుడు అది ఆహారం అనుకో తినేసి పడేస్తాడు. కానీ ఇంకోటిసారి చెప్తున్నాను, ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో ప్రోత్సహించద్దు. ఒకసారి జరుగుతుందంటే 4000 గోలు వాడు పూర్తి ఎంతైతే పెద్ద శిక్షలు ఉంటే వాళ్ళందరికీ పెట్టారు. ఇంకో పెద్ద విషయం ఏంటంటే, ఎవరైతే పోషిస్తున్నారో వాళ్ళు కంపల్సరీ సపోర్ట్ చేయాల్సింది బాధ్యత ఇప్పుడు కంపల్సరీ. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా కష్టం. గోపోషణ అనేది రేట్లు అన్ని పెరిగిపోయినాయి కాబట్టి, గడ్డి పెరిగిపోయింది, దానాలు పెరిగిపోయినాయి. ఇంకా రెండోది ఇంకొక చిన్న విషయం చెప్తా.
మాకు చిన్న ఆవు ఉంది, అది పుంగునూరు ఆవు. దానికి 2 కాళ్ళు, ముందు 2 కాళ్ళు జిఏ వైర్తో కట్టేశారు. అది కొంచెం రాక్షసతే కాబట్టి గెత్తుకొని వచ్చింది. అంటే ఎలా వస్తుంది? పూజింపబడేది, పాలు తాగుతున్నావు, నీ అమ్మ పాలలో లేకపోతే నీ పాలిచ్చి పెంచింది అది. లేక అంత దీన్ని ఎలా పాడు చేస్తారనేది ప్రతి ఒక్క మనిషికి, మతానికి సంబంధించి లేదు, మనిషిలో ఉండే క్రూరత్వం మతానికి సంబంధించింది. రైట్ వాడు మారితేనే, మనిషి మారితేనే బాగుంటుంది. రైట్. మనతో పాటు డాక్టర్